తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 40 సంవత్సరాలుగా తన స్టామినాను చూపిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఇక ప్రస్తుతం విశ్వంభర సినిమాలో కూడా తనదైన రీతిలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాడని చెప్పాలి. అయితే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరు చేసిన సినిమాలు గత వింటేజ్ చిరుని మరిపించలేకపోతున్నాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి. 40 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసించిన చిరు ప్రస్తుతం నెంబర్ 1 చైర్ ఎక్కడుందా అని వెతుక్కునే పనిలో పడ్డట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి ఒకసారి ఆయన సినిమాకి కమిట్ అయ్యాడంటే ఆ సినిమా కోసం ఎంతటి ఎఫర్ట్ అయినా పెట్టడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడనే సంగతి తెలిసిందే. అందుకే ఆయన మెగాస్టార్ గా ఎదిగాడంటూ చాలా మంది ఆయన గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను సాధిస్తూ వచ్చాయి. అయితే అదంతా గతం. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆయన సినిమాలు పెద్దగా ఆకట్టుకోవటం లేదనే చెప్పాలి. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు పర్లేదనిపించినా ఆ తరువాతి సినిమాలు భారీ సక్సెస్ లను అందుకోలేకపోయాయి. ఆచార్య, బోళ శంకర్, గాడ్ ఫాదర్ ఇలా చేసిన సినిమాలేవి మెగాస్టార్ రేంజ్ ను టచ్ చేయకపోవడంతో ఆడియన్స్ అసలైన ఫుల్ మీల్స్ ఎప్పుడెప్పుడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారట. అయితే ఇప్పుడు విశ్వంభర సినిమాతో మాత్రం రీ ఎంట్రీలో మా బాస్ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం పక్కా అంటూ మురిసిపోతున్నారట మెగా ఫ్యాన్స్. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి మెగాస్టార్ చిరంజీవి చాలా వరకు కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఈ సినిమాతో గనుక పాన్ ఇండియాలో ఆయన భారీ సక్సెస్ అందుకుంటే మాత్రం పాన్ ఇండియాలో కూడా చిరంజీవి తన సత్తాను చాటుకున్న హీరోగా నిలిచిపోతాడని చెప్పటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే విశ్వంభర సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో అంచనాలను అందుకుని సక్సెస్ కొడతాడా లేక డిజాస్టర్ కొట్టి డీలా పడతాడా? ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.